ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అందుకే హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షా. హల్లెలూయా హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షా. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా. అదొక శబ్దమా? అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి, అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. అందుకే హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసేదము, గణపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశం పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడు ఆయన. జయించిన వారమే అర్హత పొంది నూతన యెరూషలేము పొందెదము. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము
కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. చూద్దామా? కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా. ఎందుకంటే నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. అవును, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదు. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా. ఎందుకంటే నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా, నీది పావురము మనసయ్యా, యేసయ్యా పావురము మనసయ్యా. వేలులు నీ వేలులు మరచిపోలేనయ్యా, వేలులు నీ వేలులు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా. చీకటిలో ఉన్నను నీవు నన్ను మర్చిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను నాకు మంచి స్నేహితుడు అయి నన్ను చేరదీసిన దేవుడు నీవే, ఇది ప్రేమించే మనసయ్యా అంటూ ప్రతి ఒక్కరి మాటలు అర్థం చేసుకుంటూ మనస్ఫూర్తిగా మన దేవుని ఆరాధిద్దామండి. చీకటిలో ఉన్నను నన్ను మర్చిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవైనావయ్యా. చీకటిలో ఉన్నాను నన్ను మర్చిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నాను మంచి స్నేహితుడవైనావయ్యా. మరొకసారి చెప్దామా? చీకటిలో ఉన్నను నన్ను మర్చిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడవైనావయ్యా. ఎందుకంటే నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా, యేసయ్యా ప్రేమించే మనసయ్యా, నీది ప్రేమించే మనసయ్యా.
ఆల్ఫా ఒమేగా అయి మనల్ని పోషించే దేవుడు, నిత్యుడైన దేవుడు ఆయన, నిత్య నిబంధనను స్థిరపరిచిన దేవుడు ఆయన, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. మన బలమైన దేవుడిని పూజిస్తూ ప్రతి ఒక్క శబ్దం ఈ మాటలు